వరంగల్లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ముఖ్యమైనటువంటి విషయం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, తెలంగాణను అన్ని రంగాల్లో శీఘ్రగతిన అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. 14 సంవత్సరాల పోరాట కాలంలో అనేక ప్రతికూలతలు, అనేక కుట్రలు, అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు, అనేక రకాలైనటువంటి కుయుక్తులు, వీటన్నిటినీ ఒక్కడు తన రాజకీయ వ్యూహాత్మక నైపుణ్యంతో తిప్పికొట్టి తెలంగాణ ప్రజల్ని అప్పటి వరకు గందరగోళపరిచినటువంటి ఆనాటి పాలకుల దుర్మార్గపు ప్రచారం నుండి వాళ్ళందరికీ వాస్తవాలు స్పష్టంగా చెప్పి వాళ్ళందరినీ ఉద్యమకారులుగా తయారు చేసి కేసీఆర్ గారు హైదరాబాదులో ఒక పిలుపిచ్చిన లేదా బహిరంగ సభల రూపేణ బయటకు వచ్చి మాట్లాడినా అది యావత్ తెలంగాణ ప్రజల స్పందనగా తయారైందంటే నాయకుడి పట్ల తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం ప్రజలించినటువంటి విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణ వ్యతిరేక శక్తులను కూడా తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించినటువంటి తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి అంటే తెలంగాణ, అభివృద్ధి అంటే ఔరా తెలంగాణ రోల్ మోడల్ అనేటువంటి విధంగా పాలన సాగించి మరి తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి అనేక సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు మరి గడచిన 15 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వల్లమాలిన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలకు ఏ రకమైనటువంటి ద్రోహం చేస్తూ ఉన్నదో తెలంగాణ యావత్ ప్రజానీకం ఈరోజు అనుభవిస్తున్నది. కాబట్టి రాజకీయ పార్టీలు నమ్ముకున్నటువంటి ప్రజలకు ద్రోహం చేయడం అనేటువంటి కొత్త సిద్ధాంతానికి తెలంగాణలో తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మాట తప్పుతాయి లేదా వ్యక్తులను మోసం చేస్తాయి, కానీ మొత్తం యావత్ తెలంగాణ జాతినే ద్రోహం చేయడం అనేటువంటి కొత్త విధానంతో ఈరోజు కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నది. అందుకనే ఈ రజతోత్సవ వేళ తెలంగాణ ప్రజలకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాష్టీకం వల్ల ఎటువంటి దుస్థితి తెలంగాణలో కొనసాగుతున్నది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం కోసం ఈ సభ జరుగుతున్నది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఉద్యమ కాలంలో స్పందించినటువంటి ప్రతి గొంతు పెకలాలి. ఉద్యమ కాలంలో ఆ రోజు జై అన్న ప్రతి మనిషి కూడా ఇక్కడికి రావాలి, ప్రతి ఇంటి నుండి ఒకరు. ఇది ఈరోజు ఈ మీటింగ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు ఏ రకంగా ద్రోహం చేస్తున్నది అనేది కేసీఆర్ గారి గొంతుతో ప్రతి ఇంటి నుండి ఒక మనిషి వచ్చి గొంతు కలపాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? అనేక హామీలు ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రభుత్వం అనంటే ఇవాళ పర్సెంటేజ్ల ప్రభుత్వం అయిపోయింది. 12%, 15%, 20% చేసిన పనికి బిల్లులు ఇవ్వమనే దానికి కూడా 15-20% తీసుకుంటున్నారు. అంటే వీళ్ళ నీచం, వీళ్ళు ఎటువంటి ప్రజా కంటకులుగా తయారైందో, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏ రకంగా పనంగా పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా నిదర్శనం. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత దీనికి అదనమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయన్నటువంటి ఆశతో ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ అంటే తెలంగాణకు ద్రోహం చేయడం, కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం, ఇది గతంలో జరిగింది. మళ్ళీ చరిత్ర ఈ 16-17 మాసాలుగా పునరావృతమవుతూనే ఉన్నది. ఏ ఒక్క రంగానికి, ఏ ఒక్క వర్గానికి వీళ్ళు న్యాయం చేసినటువంటి పాపాన పోలేదు. ఇవాళ చూస్తా ఉన్నాను నేను, హుస్నాబాద్ నుంచి వస్తున్నటువంటి క్రమంలో గతంలో కూడా ఇదే సమయంలో అనేక సందర్భాల్లో ఎలకతుర్తి నుంచి హుస్నాబాద్ నుంచి సిద్దిపేట పోతా ఉంటే ఎక్కడ చూసినా జలకళ కనబడేది. అద్భుతమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ మే మాసాల్లో ప్రతి చెరువు, ప్రతి వాగు, ప్రతి వంక నీళ్లతో తొనకిసలాడినటువంటి రోజులను చూసినాం.
ఇవాళ అందుకు భిన్నంగా మళ్ళీ డ్రౌట్ ప్రోన్ ఏరియా లాంటి వాతావరణం తెలంగాణలో ప్రత్యక్షమైంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థతకు, ప్రజల సంక్షేమం అభివృద్ధి పట్ల ఈ పాలకుల చిత్తశుద్ధి లేని తనానికి ఇది నిదర్శనం. ప్రపంచం మెచ్చుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణనే మరి వరి సాగులో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తయారు చేస్తే ఆ పరంపర ఇప్పటికీ వారు సృష్టించినటువంటి అనేక కార్యక్రమాల వల్ల తెలంగాణ ఈరోజు కూడా గొప్పగా పంటలు పండిస్తున్నటువంటి రాష్ట్రంగా ఉంది. కానీ ఇదే దుర్మార్గం రాబోయే రోజులలో కొనసాగితే తెలంగాణలో కరువు కాటకాలు వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకనే తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరొక్కసారి మన ప్రాంత, మన రాష్ట్ర, మన ప్రజల ప్రయోజనాలను ఆశిస్తూ ఈ రజతోత్సవ సభ జరుగుతున్నది కాబట్టి ఈ సభకు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుండి ఒక్కరుగా హాజరై తెలంగాణ శక్తి అంటే ఏంది, తెలంగాణ ప్రజలు అన్యాయం అవమానం జరిగినప్పుడు ఎటువంటి శక్తిగా రూపాంతరం చెందుతారు అనేది చూయించుకోవాల్సినటువంటి సమయం కాబట్టి మన నాయకుడైనటువంటి, మన 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మన నాయకుడు, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు 16 మాసాలు మౌనాన్ని వహించింది. అధికారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజల్ని నమ్మించినాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేసి మమ్మల్ని మరిపించేటువంటి పాలనను ఏ రకంగా ప్రజలు అనుభవిస్తారో అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా ఒక పార్టీ వ్యవస్థాపకుడిగా, తెలంగాణ సాధించినటువంటి నాయకుడిగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప పాలనా దక్షుడిగా 16 మాసాలు మౌనాన్ని పాటించిండు. వాళ్ళ ప్రతిభ, వాళ్ళ పనితీరు ప్రజలకు అర్థం కావాలి, వాళ్ళను ఫ్రీగా పనిచేసుకొని ఇవ్వాలనేటువంటి అంత గొప్ప మనసుతో 16 మాసాలు చూసిన తర్వాత వీళ్ళ నిర్వాకం ఎక్కడికి పోయినా అడుగడుగున ఇలా కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితి. కేసీఆర్ గారిది నిర్మాణాత్మకమైనటువంటి విధానం అయితే ఇవాళ రేవంత్ రెడ్డి పాలన నిర్మూలనే వాళ్ళ విధానంగా పనిచేస్తూ ఉన్నది. గతంలో మనం చూసినాం, హైడ్రా పేరిట తెలంగాణ మొత్తం హైదరాబాద్ మహానగరంలోనే జరగచ్చు, కానీ హైదరాబాద్ మహానగరానికి సంబంధం లేని ఊరు తెలంగాణలో ఒక్కటి కూడా లేదు. అక్కడ జరిగినటువంటి ఆ దాడి ప్రకంపనలు ప్రతి గ్రామంలో కూడా కనబడ్డాయి. ఆ తర్వాత లఘుచర్ల దుర్మార్గం చూసినాం. ఇప్పుడు హెచ్సిలో జరుగుతున్నటువంటి అమానుష కాండ. కేసీఆర్ గారు ఏం చేసిండు? 10 సంవత్సరాల పాలనలో ప్రపంచంలో ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ పర్యావరణాన్ని రక్షించడానికి, హరిత వనాలను పెంచాలి, ఈ భూతాపాన్ని తగ్గించాలి, భవిష్యత్ తరాలకు మనం సంపద సృష్టించి ఇవ్వడమే కాదు, ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి వాతావరణానికి కూడా వాళ్ళను వారసులను చేయాలని అనేటువంటి ఆలోచనతోని బ్రహ్మాండమైనటువంటి హరితహారాన్ని ప్రపంచంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ జరగనటువంటి హరితహారానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అయితే, ఇవాళ అటువంటి పచ్చదన విధ్వంసానికి, హరిత హననానికి కేర్ ఆఫ్గా మళ్ళీ తెలంగాణను దిగజార్చినటువంటి దాష్టీకం కాంగ్రెస్ సొత్తు. కాబట్టి అందుకనే ఏ పాలక వ్యవస్థనైనా కూడా వాళ్ళ ముక్కుకు ముగుతాడేసేది ప్రజా శక్తే. కాబట్టి ఆ ప్రజాశక్తిగా మనం 27వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభను పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకొని ఈ ప్రభుత్వం మెడలు వంచడం, మనం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టే ఒత్తిడి తీసుకురావడం, లేదా మన నాయకుడు ఇచ్చేటువంటి పిలుపుకు అనుగుణమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగడం ఈ మనందరి ముందు ఉన్నటువంటి కార్యక్రమం. కాబట్టి 27వ తారీఖు జరగనున్నటువంటి రజతోత్సవ బహిరంగ సభకు భారీగా తరలి రావాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ముఖలిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.